ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఇప్పుడు కన్యా రాశి వారి ఫలితాలు తెలుసుకుందాం. ఆగస్టు 2026 నెల కన్యా రాశి వారికి ముఖ్యంగా వృత్తిపరంగా ఎటువంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది చూసుకుంటే గనక మొదటిగా మనం కన్యా రాశిని మార్క్ చేసుకుందాం. ఇందులో కన్యా రాశి ఇది ఇక్కడ ఉంది. ఇది మన కన్యా రాశి. మీ దశమ స్థానం, ఇది కన్యా రాశి కదా, మీ యొక్క దశమ స్థానంలో ఉన్నటువంటి కుజ బుధ సంచారాలు మీకు చాలా మార్పులు అనేవి ఇస్తున్నాయి. జాబ్ ప్లేస్లో మార్పులు అంటే ఒక రకంగా మంచి ఫలితాలు కూడా అని చెప్పుకోవచ్చు. సో ఈ కుజుడు ఎప్పుడైతే మీకు దశమ స్థానంలోకి రావటం వల్ల మీ నిర్ణయాలు మరింత దృఢంగా మారుతాయి, మీ పనికి గుర్తింపు పెరుగుతుంది, పోటీతత్వం కూడా పెరుగుతుంది. తర్వాత మీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. ఈ కాలంలో మీ కొత్త ప్రాజెక్ట్స్కి, అంటే ఒక కొత్త ప్రాజెక్ట్కి నాయకత్వం వహించే అవకాశం కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన ఇంటర్వ్యూస్కి పిలుపు వస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు వస్తాయి, లేదా మరింత స్వతంత్రంగా అంటే ఇండిపెండెంట్గా వర్క్ చేసే అవకాశాలు కూడా లభిస్తాయి. ఎందుకంటే చాలా నెలల తర్వాత కుజుడు తన పూర్తి శక్తిని ప్రదర్శించే స్థితిలోకి వచ్చారు, అంటే మీ 10th హౌస్లోకి. మీ రాశ్యాధిపతి అయినటువంటి మీ రాశ్యాధిపతి అలాగే 10th హౌస్ లార్డ్, ఇది మీకు 10th హౌస్ అవుతుంది. ఈ కన్యా రాశి వాళ్ళకి ఇది 1 కదా, అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది 10వ స్థానం అవుతుంది. ఇక్కడ 10వ స్థానానికి అధిపతి బుధుడు, అలాగే మీ రాశ్యాధిపతి కూడా బుధుడు. ఈ యొక్క బుధుడు వరుసగా మీ దశమ లాభ వ్యయ స్థానాల్లో సంచరిస్తూ ఉంటారు. ఈ యొక్క నెలలో ఒక నెలలోనే 3 ప్లేసెస్లోకి వస్తున్నారు బుధుడు. 3 ప్లేసులు మారుతారు. దీనివల్ల కెరీర్లో మార్పులు, విదేశీ ఉద్యోగ అవకాశాలు, విదేశీ సంస్థలతో అనుబంధాలు, అలాగే స్ట్రాటజీస్ రూపొందించడము, ఎడిటింగ్, పరిశోధన, డాక్యుమెంటేషన్, తెర వెనుక జరిగేటటువంటి ప్రణాళికలు, ఇటువంటి పనుల్లో మీకు అత్యంత సమర్థంగా పనిచేయగలుగుతారు మీరు. తర్వాత గురుడి అనుగ్రహం చూసుకుంటే ఈ కన్యా రాశి వాళ్ళకి గురుడి అనుగ్రహం ఏ విధంగా ఉంది అంటే, మీకు లాభస్థానంలో ప్లేస్ అయి ఉన్నారు గురుడు. లాభస్థానము అనగానే చాలా చాలా మంచి ప్లేస్, అది కూడా ఉచ్చక్షేత్రంలో. మీకు ఇంత మంచి ఎగ్జాల్టేషన్ ప్లేస్లో, అది కూడా మీ రాశికి లాభస్థానం అంటే 11వ స్థానంలో ఉండటం అనేది చాలా చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. గురుడు మీకు మంచి శుభ ఫలితాలు ఇస్తారు. గురుడు మీకు క్లయింట్స్, భాగస్వామ్యాలు, వృత్తిపరమైన పరిచయాలు, రిఫరల్స్ ద్వారా మంచి లాభాలు అందిస్తూ ఉంటారు. ఒక స్నేహితుడు లేదా గతంలో కలిసి పనిచేసిన వ్యక్తి మీకోసం ఒక ముఖ్యమైన అవకాశానికి తలుపులు తెరుస్తారు, అంటే మీకోసం ఒక ముఖ్యమైన అవకాశాన్ని ఇస్తారు. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి సంబంధాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. ప్రతి పరిచయము కూడా భవిష్యత్తులో మీ ఎదుగుదలకే ఉపయోగపడుతూ ఉంటుంది. ఆగస్టు 19th తర్వాత గురుడు ఇదే రాశిలో ఉంటారు, బట్ నక్షత్ర మార్పు జరుగుతూ ఉంటుంది. గురుడు ఎప్పుడైతే ఆశ్లేష నక్షత్రంలోకి వెళ్తున్నారో అప్పుడు ఆ తర్వాత నుంచి కూడా వచ్చే ఫలితాలు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గురుడు మీకు ఆగస్టు 12న ఉదయ స్థితిలోకి, అంటే ఉదయిస్తున్నారు గురుడు. దీనివల్ల మీ విశ్లేషణ శక్తి మీ కెరీర్లో ఒక ప్రత్యేకమైన బలంగా మారుతుంది. మీ సామర్థ్యాన్ని సరైన విధంగా ఉపయోగించుకోండి. మీకు చాలా మంచి సామర్థ్యం ఉంటుంది, అది సరైన విధంగా ఉపయోగించుకోవాలి. వ్యక్తిత్వం, జీవన శైలి గురించి చూసినట్లయితే మీ రాశ్యాధిపతి అయినటువంటి, అంటే మీ రాశ్యాధిపతి బుధుడు మీకు ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు మీ రాశిలోనే ఉన్నారు. సో మీ రాశిలోనే మీ ద్వితీయాధిపతి సంచరించడం, కుజుడి ప్రభావం కూడా కొంత ఉండడం, ఇవన్నీ కూడా చాలా మంచి మార్పులను తీసుకొస్తాయి మీలో. ఆరోగ్యం మీద ఎక్కువగా మీరు దృష్టి పెడతారు, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. మీ యొక్క దుస్తుల ఎంపికలో, అంటే క్లోత్స్, మీ యొక్క ధరించేటటువంటి వస్త్రాల ఎంపికలో మీరు శ్రద్ధ చూపిస్తారు. జీవన శైలిని మార్చుకోవాలి అని నిర్ణయించుకుంటారు. సంబంధాల్లో కూడా మంచి ప్రమాణాలు ఏర్పరచుకోవాలి అని అనుకుంటారు. కానీ ఈ మార్పులు మిమ్మల్ని మీరు విమర్శించుకోవడానికైతే కాదు, అలా చేయకూడదు. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి కావాలి. అలాంటప్పుడే ఇది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఇదే ఈ సంచారానికి సంబంధించిన సానుకూల ఫలితం. సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని, మీకు ఈ కన్యా రాశి వాళ్ళకి శని 7వ స్థానంలో సంచరిస్తున్నారు. ఈ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, అది కూడా వక్రించున్నారు కాబట్టి మీకు సంబంధాలు మరింత పరిపక్వత వైపు సాగుతాయి. భవిష్యత్ గురించి సీరియస్గా ఆలోచించే సమయం ఇది. ఇప్పటికే ఆల్రెడీ రిలేషన్లో ఉన్నవాళ్ళు వివాహం, భవిష్యత్ ప్రణాళికలు, ఆర్థిక బాధ్యతలు, కుటుంబ జీవితం వంటి అంశాల మీద చర్చలు ప్రారంభిస్తారు. ఈ చర్చలు సంబంధాలని మరింత బలంగా చేస్తాయి. ఇంకా వివాహం కాని వారైతే ఉద్యోగం లేదా వృత్తిపరమైన పరిచయాల ద్వారా ఒక మంచి వ్యక్తిని కూడా కలిసే అవకాశం ఉంది రిలేషన్ పరంగా. అయితే సంబంధాల్లో మాత్రం అతిగా తప్పులు వెతకడం, చిన్న విషయాలని పెద్దవిగా చూడడం, ప్రతి విషయాన్ని కూడా విమర్శించడం, ఇవన్నీ కూడా మీరు తగ్గించుకోవాలి కన్యా రాశి వాళ్ళు. లేకపోతే మీకు మీరే సంబంధాన్ని క్లిష్టంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. సంతానం గురించి చూస్తే, అంటే ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళ సంతాన రీత్యా వాళ్ళ విద్య గురించి చూస్తే, ఈ కన్యా రాశి వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో పిల్లలు, వాళ్ళకి క్రమశిక్షణతో కూడిన మార్గదర్శకత్వం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ పంచమాధిపతి సప్తమంలో వక్రించున్నారు. ఆగస్టు 13th to 17th వరకు మీకు చదువు, వృత్తిపరమైన అభివృద్ధి, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి అంశాలు
అత్యంత అనుకూలమైన రోజులు ఇటువంటి వాటికి. అయితే పిల్లల చదువులపై అవసరానికి మించి ఒత్తిడి చేయకండి. కొన్ని ఫలితాలైతే ఆలస్యంగా వస్తాయి, కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం గురించి చూసినట్లయితే ముఖ్యంగా ఈ నెలలో జీర్ణక్రియ, చర్మ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, తర్వాత మూత్రపిండాలు అంటే కిడ్నీ సంబంధించి చిన్న చిన్న ఏమన్నా ఆల్రెడీ ఇష్యూ ఉన్న వాళ్ళకి కొంచెం పెరగడం కానీ, తర్వాత మెడ, భుజాలకి సంబంధించిన పెయిన్స్ రావడం, ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అంటే ఈ పరిహారాల విషయానికి వస్తే ఈ కన్యారాశి వాళ్ళు ఏం చేసుకోవాలి ఈ నెలలో అని చూస్తే కనుక, సమయానికి భోజనం చేయాలి ఈ నెలలో. అది మిస్ అయ్యే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి. సౌకర్యవంతంగా ఉండే, మీకు సరిపోయే సౌకర్యవంతంగా ఉండే దుస్తులే ధరించండి, శుభ్రంగా ఉండేవి. ఎవరినైనా మీరు మార్చాల్సి వస్తే, సరిదిద్దాల్సి వస్తే ప్రజల దగ్గర కాదు, వ్యక్తిగతంగా వాళ్ళకి పర్సనల్గా గౌరవంగా చెప్పండి. అది మీకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. వారంలో కనీసం ఒక సాయంత్రాన్ని కొత్త పరిచయాలు పెంచుకోవడానికి, వృత్తిపరమైన అంటే జాబ్ రిలేటెడ్ నెట్వర్క్ని ఎక్స్ట్రా అంటే మీరు ఎన్హాన్స్ చేసుకోవడానికి, బలోపేతం చేసుకోవడానికి కేటాయించండి. ఈ నెలలో మీ స్ట్రెంగ్స్, ప్లానెటరీ స్ట్రెంగ్స్ ఎలా ఉన్నాయని చూస్తే కనుక మీకు ఇది ఈ నెల ఉద్యోగ మార్పులకు, బలమైన ఆశయాలకి, వృత్తిపరమైన ఎదుగుదలకి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ స్థానంలో ఉన్న కుజుడు, మీ రాశికి 10లో ఉన్న కుజుడు మీకు వేగంగా అంటే చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకునే పరిస్థితిని కలిగిస్తారు. కానీ ఆవేశంతో అయితే మాత్రం నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. రిఫరల్స్ని, పాత పరిచయాలని, గత క్లయింట్స్ను అంటే ఓల్డ్ మీ దగ్గర అంటే ఆల్రెడీ మీకు ముందు ఉన్న క్లయింట్స్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇప్పటి నుంచి మరింత యాక్టివ్గా దరఖాస్తులు అప్లై చేస్తూ ఉండండి. పాత క్లయింట్స్, పాత సంస్థలు, పాత పరిచయాల్లో మళ్ళీ సంబంధాలు ఏర్పరచుకోండి. ఇవి మీకు మంచి అవకాశాలు తీసుకొస్తాయి. భాగ్యస్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి, మంచి దుస్తులు కొనడానికి, ప్రయాణాలకు అనుకూల ఫలితాలు ఇస్తారు. 7వ స్థానంలో ఉన్న శని కారణంగా సంబంధాన్ని మరింత బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్లే సమయం ఇది. ఇప్పటికే రిలేషన్లో ఉన్నవాళ్ళు తమ భవిష్యత్ జీవితం మీద జీవిత భాగస్వామితో కలిసి స్పష్టమైన ప్రణాళికలు రూపొందించుకోండి. ఇది మీ సంబంధాన్ని మరింత బలపరుస్తూ ఉంటుంది. కానీ అవసరానికి మించి తప్పులు వెతకండి. ప్రతి చిన్న చిన్న విషయాల్ని కూడా మీరు విమర్శించడం, ఇటువంటి అలవాట్లకు దూరంగా ఉండండి. మీకు శుభమైన తేదీలు, మంచి డేట్స్ ఏంటి ఈ నెలలో మీకు కలిసి వచ్చే శుభ సమయాలంటే ఆగస్టు 13th to 17th వరకు కెరీర్, విద్య, ఇంటర్వ్యూస్, వృత్తిపరమైన అభివృద్ధికి అత్యంత అనుకూలమైన సమయాలు. ఆగస్ట్ 26th to 31st వరకు నెట్వర్కింగ్, కొత్త అవకాశాలు, దీర్ఘకాలిక లాభాలు, భవిష్యత్ ప్రణాళికలకి శుభప్రదమైన రోజులు. ప్రత్యేక పరిహారం విషయానికి వస్తే మీ మొత్తం జీవితాన్ని ఒకసారి పరిపూర్ణంగా మార్చాలి అని ఒకేసారి మార్చాలని అయితే ప్రయత్నం చేయకండి. దానికి బదులుగా ప్రతిరోజు ఒక మంచి అలవాటును మాత్రమే మీరు చేంజ్ చేసుకోండి. చిన్న చిన్న మార్పులు స్థిరంగా కొనసాగించుకోండి. దీర్ఘకాలంగా కొనసాగగలిగే సానుకూల మార్పులే మీకు నిజమైన విజయాన్ని అయితే అందిస్తాయి. సో అదే నెలలో అంటే ఈ నెలలో మీకు అత్యంత శుభప్రదమైన పరిహారం ఏంటి అంటే ఇప్పుడు చెప్పిందే. అంటే చిన్న చిన్న మార్పులతోనే మీరు కన్సిస్టెన్సీ అనేది కంటిన్యూ చేయండి. అదే మీకు చాలా మంచి మార్పుల్ని, విజయాల్ని తీసుకొస్తుంది. కాబట్టి ఈ శక్తివంతమైన గ్రహ సంచారాలు పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆత్మవిశ్వాసంతో మీ లక్ష్యాల వైపు ముందుకు సాగచ్చు ఈ కన్యా రాశి వారు.